ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకురాలు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, అఘోరీకి సంబంధించినటువంటి ఎపిసోడ్ మీద మనం కొన్ని వీడియోలు చేయడం జరిగింది. అయితే అందులో భాగంగా మీరు విష్ణు వ్యక్తిత్వం ఏంటి, అసలు విష్ణు శ్రీవర్షిణిని ఎలా హింసించాడు, ఎందుకు ట్రాప్ చేయాలనుకున్నాడు అనే దాని మీద మీరు విశ్లేషణ అందించారు. అది చూసిన తర్వాత విష్ణు నాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి బెదిరిస్తూ ఉన్నాడు, అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషిస్తూ. అంటే వీడియో చేసింది నేనైతే నా కుటుంబ సభ్యులను దీంట్లోకి లాగేటువంటి ప్రయత్నం చేసి బండబూతులు తిట్టాడు. అసలు నిజంగా అంటే అతనితో కాల్ మాట్లాడిన తర్వాత అరే ఏంటి ఈ మనిషి వ్యక్తిత్వం ఇంత చండాలంగా ఉంది ఏంటి అనేటువంటి ఒక భావన అయితే వచ్చింది నాకు. అసలు ఏంటి మేడం, దీన్ని ఏం చేయాలి, మనం ఎలా చూడాలి? మరి ఇప్పుడు ఇంటర్వ్యూ చేసిన మిమ్మల్ని తిట్టాడు, మాట్లాడి నన్ను తిట్టలేదా? నన్నే ఎక్కువ తిట్టాలి. మిమ్మల్నే తిట్టాడు, అది అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు నాకు చివాట్లు పెట్టాడు. ఓకే, ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దడుకునే తత్వం మనుషుల్లో ఉంటుంది. అతను అతీతంగా ఎందుకుంటాడు? పైగా ఇప్పుడు అతను కట్టుకున్న పేక మేడలు మొత్తం కూలిపోయినాయి. అతను ఏదైతే ఊహించుకున్నాడో ఒక ఊహల్లోకి వెళ్ళి తాను ఎంత సంపదను పోగేసుకుందాం అనుకున్నాడో, ఏం చెయ్యాలనుకున్నాడో ఆ ఆశలన్నిటి మీద నీళ్లు చల్లినట్లయింది. 9 సంవత్సరాల నుంచి ఆ కుటుంబంతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ ఆ కుటుంబాన్ని ఎలా వాడుకోవాలి, ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితుల్ని ఎట్లా తనకు అనుకూలంగా మార్చుకోవాలి, దాన్ని ఎట్లా సొమ్ము చేసుకోవాలి అని ఆలోచించి ఒక రకంగా ఒక గద్దలాగా ఆ ఇంటికి కాపలా కాస్తున్నట్లుగా చెప్తూ సహాయం చేస్తున్నట్లుగా నటిస్తూ శ్రీవర్షిణి జీవితంతో ఎలా ఆడుకున్నాడు, ఒక స్వామీజీ దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాడు వర్షిణిని అని కదా మనం మాట్లాడాము. ఇందులో తప్పే ఉంది? ఇందులో ఏది తప్పు లేదు అంటే గనక డైరెక్ట్ గా మన ఆఫీస్కి వచ్చి ఒకళ్ళ వెర్షన్ ఎందుకు మాట్లాడారు మీరు, నా వెర్షన్ ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి కదా అతను మాట్లాడాలి. అప్పటికీ నేను వాదిస్తూ ఉన్నా, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మీరు రండి ఆఫీస్కి, మీరు వస్తే మీ వర్షన్ తీసుకుంటారు, మేము చేసింది తప్పు అని మీకు అనిపిస్తే మీరు వాదించండి అని నేను చెప్తున్నా కొద్దీ అతను రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం, అంటే నన్ను నా కుటుంబ సభ్యులను దూషించడమే కాకుండా తన తల్లిని తన తండ్రిని కూడా దూషించే ప్రయత్నం చేశాడు. మా అమ్మ మా నాన్న దగ్గర పడుకుంటే నేను పుట్టాను అంటూ మాట్లాడడం కూడా జరిగింది. అంటే ఏంటి అసలు? అంటే ఎవరైనా ఎలా పుడతారంట? అందరూ ల్యాబుల్లో పుడుతున్నారా? లేకపోతే ఎవరు సూర్యుడికి కర్ణుడు పుట్టినట్టు, ఇంద్రుడికి ఇంకొకళ్ళు పుట్టినట్టు ఏమన్నా అందరికీ దేవుళ్ళకి పిల్లలు పుడుతున్నారు అనుకుంటున్నాడా ఏంటి కొంపదీసి? ఎవరైనా అంతేగా, ఎవరు పుట్టినా అంతే. ఒకటండి, అతని మనస్తత్వం ఏంటో, అతనికి అంత ఆవేశం ఎందుకు వచ్చిందో, అతనికి ఎంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చిందో నాకైతే అర్థమైంది. మీకు అర్థం కాలేదేమో, ఎందుకంటే ఫోన్ మాట్లాడింది మీరు కాబట్టి మీరు బాగా బాధపడినట్టున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ నేను ఇట్లాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్తా, ఒకటే మంత్రం. ఇట్లాంటి వాళ్ళకి ఏనుగులు వెళ్తుంటే కుక్కలు అరుస్తాయి, కుక్కలు వెళ్తుంటే ఏనుగులు అరవు పట్టించుకో అసలు అన్నట్టు చూస్తాయి. నేను కూడా అంతే చూస్తాను, మీరు కూడా అదే నేర్చుకోండి. మీరు జర్నలిస్ట్ తప్పు చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత జర్నలిస్ట్ ఖచ్చితంగా చెప్దాము. నేనైతే ఒకటి అనుకుంటున్నాను ఏంటంటే, అతను చేసిన తప్పేంటో అతనికే డైరెక్ట్గా చెప్దాము. అంటే ఫోన్ చేసి బెదిరించినందుకు కాదు, అసలు శ్రీవర్షిణి జీవితంలో ఇతనుకున్న హక్కులేంటి, ఇతనుకున్న బాధ్యతలేంటి, అసలు ఎందుకు బాధ్యతగా ఫీల్ అయ్యాడు, ఆ ఇంటి మీద ఎందుకు పెత్తనం చేస్తున్నాడు అనేది నేను అతనితోనే డైరెక్ట్గా మాట్లాడతాను. ఒకసారి అతనికి ఫోన్ కలపండి, ఎందుకంటే నా దగ్గర అతని నంబర్ లేదు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు, మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ. నమస్కారం అండి కృష్ణ గారు, చెప్పండి. హలో, నమస్కారం అండి కృష్ణ గారు, చెప్పండి. బ్రదర్, రాత్రి మీరు ఎట్లా మాట్లాడారు? మామూలుగానే మాట్లాడానండి. అవునా? నేను తాగిలేను, నాకు అలవాట్లేదండి. ఓకే,
ఇప్పుడు నాకు తాగుడు అలవాట్లేదండి. రాత్రి మీరు దూషించలేదా? యాజ్ ఏ జర్నలిజం లో యాజ్ ఏ జర్నలిస్ట్ గా మీరు మాట్లాడేటప్పుడు ఒక క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేస్తున్నా. నేను మీ ఇంటర్వ్యూకి రాలే, నేను కృష్ణకుమారి గారికి వాయిస్ పంపిస్తున్నా. మీరు నన్ను క్వశ్చన్ వేయడానికి ఎక్కడి నుంచి వచ్చింది మీకు చెప్పండి. మీరు క్వశ్చన్ అడిగారు, నేను చెప్తున్న వాయిస్ మీరు ఎందుకు కట్ చేస్తున్నారు? ఎవరు? మీ వాయిస్ నేను ఎందుకు కట్ చేశాను? ఒక్క నిమిషం బ్రదర్, నేను చెప్పేది వినండి. నేను అవును, మీరే ఎంత ఉంటేనో మీరు ఒక కృష్ణకుమారి గారిని తీసుకొచ్చి మీరు తెలిసి తెలియకుండా అలా వీడియో చేస్తే మాకు ఎంత బాధ వేస్తేనో, అంతమంది ఫోన్ చేస్తే మీ నెంబర్ ఇస్తే నేను మీకు కాల్ చేసి నా బాధని చెప్పుకుంటుంటే మీరు ఒక్కసారి ఒక పెద్ద అరుపుతో ఎలా అడిగారు మీరు? అవును, మీరు ఒక్క నిమిషం బ్రదర్, మీరు పద్ధతిగా మాట్లాడితే ఎవరు ఏమనరు మిమ్మల్ని. మీరు పద్ధతిగా మాట్లాడారా? నా దగ్గర మీరు మాట్లాడినటువంటి ఆడియో రికార్డు ఉంది. మీరు మాట్లాడినటువంటి ఆడియో రికార్డు ఉంది. నేను మరి పెట్టండి. ఇప్పుడు శ్రీవర్షిని 4 సార్లు మీరు కొట్టారని చెప్పారు. అవునా, అమ్మాయి చెప్పింది నిజమేనా అని నేను అడిగాను. దాంట్లో తప్పేంటి? 10 సార్లు అయినా గానీ ప్రతి దానికి ఒక అర్థం పరమార్థం అన్ని ఉంటాయండి. ఏంటి కొట్టిన దానికి అర్థం ఉంటుందా? ఉంటాయి. మరి అర్థం లేకుండా పిల్లల మీద చేతులు చేసుకుంటారా? మీకు పెళ్ళయిందా? నాకు పెళ్ళయిందా? ఉన్నారా? మీ నాన్న ఎప్పుడు మిమ్మల్ని అవ్వలేదా? మీ నాన్న ఎప్పుడు మిమ్మల్ని ఒక మాట అర్ధరాత్రి 1 గంట పోనీ మీ చెల్లిని బయటికి పంపిస్తారా? ఎవరు? ఫోన్ చేస్తే మా కుటుంబంలో ఎవరు అట్లా పవర్లేండి. మేము పద్ధతిగా పెరిగాము. మేము పోతే ఏం చేస్తారు? పోరు, అసలు పోరు బ్రదర్. నేను చెప్పేది బ్రదర్. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇదే వితండవాదమే మీకు నాకు గొడవ వచ్చింది. వితండవాదం చేస్తే ఇలాగే ఉంటది. యాజ్ ఏ జర్నలిస్ట్ అయితే వితండవాదం ఎవరు చేయరు. ఇప్పుడు కూడా మీ జర్నలిజం ఎలా చేయాలి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ బ్రదర్. కాదండి, ఐటీ వాళ్ళు మాట్లాడారు, నేషనల్ మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు, జీ న్యూస్ వాళ్ళు కాల్ చేస్తున్నారు. ఎవరితో వాదన పడింది? మీతో ఎందుకు వాదన పడ్డాను నేను? ఎవరు? అది మీ బుద్ధి, మీ వ్యక్తిత్వం అది. సరే, ఇదిగో కృష్ణకుమారి మేడం మాట్లాడతారు, మాట్లాడండి. ఇవ్వండి. హలో, నమస్కారం అమ్మగారు. నమస్కారం. మీకేమో నా పేరు విష్ణు అండి. నేను మంగళగిరి నుంచి మాట్లాడుతున్నాను. అవునండి. నేను చాలా హర్ట్ అయ్యానండి మీ వాయిస్ విని. నేను పూర్తిగా కంప్లీట్ చేస్తాను, 2 minutes లో కంప్లీట్ చేస్తాను. చెప్పండి. అమ్మ, నేను పుట్టింది మంగళగిరి అమ్మ, నాది స్వగ్రామం కూడా అదే. మాది యాక్చువల్ గా మేము గ్యాస్ బిజినెస్ చేస్తామమ్మా. నేను గో గ్యాస్, హెచ్పి గ్యాస్ లాంటి వాటి డీలర్స్ గా చేశానమ్మా. నాది ఒకప్పుడు నెల సంపాదన వచ్చి మినిమం 1 లక్ష నుంచి 2 లక్షల మధ్యలో ఉండేదమ్మా. నేను ఎక్కడ ఎవరి దగ్గర అడుక్కు తినలేదమ్మా. ఆ తర్వాత నేను బిజినెస్ పెద్ద చేస్తూ కర్నూలులో బాట్లింగ్ ప్లాంట్ ఒకటి 1 కోటి రూపాయలు పెట్టి ఖరీదు చేశాను నేను. 1 కోటి రూపాయలతో ఖరీదు చేసిన తర్వాత కరోనా వచ్చింది. ఈ కరోనాలో శాలరీస్ నెలకు వచ్చినప్పుడు 20 లక్షలు, మెయింటెనెన్స్ కానీ ఖర్చులు కానీ 20 లక్షలు కట్టలేక 6 నెలలు మెయింటైన్ చేసిన తర్వాత దివాళా అయిపోయినమ్మ నేను. నా పేరు విష్ణు అమ్మ, నా పేరు మీద కంపెనీ ఉంది, విష్ణు పెట్రోలియం ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ తర్వాత నేను చచ్చిపోదాం అనుకున్నానమ్మా. ఆ చచ్చిపోదాం అనుకునే తరుణంలో ఇంట్లో కూడా బియ్యానికి కూడా కరువైపోయినాయి. నేను ఎవరిని మోసం చేయలేదమ్మా ఇప్పటి వరకు. అప్పులున్నానేమో గానీ ఎక్కడ కూడా దొంగతనాలకి దోచుకోవడానికి ఎవరి కొంపలకి నేను పోలే. తినటానికి పోయాను అమ్మ. ఎవరన్నా అన్నం పెడతానంటే మీరు అల్టోళ్ళు, తిండి లేనప్పుడు పెడతానంటే ఇల్లే తినటానికి. ఇంతకు మించి నేను ఎవరి దగ్గర దొంగతనాలు చేయలే. మేము వెళ్ళింది రాజేష్ నాథ్ అఘోరి గారి దగ్గరికి. ఈ అమ్మాయిని నేను నాతో పాటు ఎందుకు తీసుకెళ్లాను అంటే, నేను ఎక్కడ చచ్చిపోతానని చెప్పి నా వెంటపడి వచ్చింది ఆ పిల్ల. చదువుకుంటుంది. ఆ టైంలో ఇంటర్మీడియట్ చదువుతుంది. నేను ఎక్కడ చచ్చిపోతానో చెప్పబెట్టకుండా పోతాడు ఎక్కడికి పడితే అక్కడికి, జేబులో డబ్బులు కూడా ఉండట్లేదు అని చెప్పి వెంటపడి వెనకాల తిరిగింది వారం రోజులు. ఆ టైంలో మేము రాజేష్ నాథ్ గోరి గారిని కలిసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు కొద్దిగా నెమ్మది వచ్చింది. మేము ప్రశాంతంగా ఉన్నాం. ఆయన తణుకులో ఉంటారు. ఇప్పటికీ ఆయనే నా గురువు. ఎవరెన్ని మాట్లాడినా మీరు ఏ ఊరు, ఆ ఊరు, ఈ ఊరు అన్న సన్యాసి గన్యాసి మీ ఇష్టం, మీరు అనుకోండి. మాకు భగవంతుడు లెక్కే మమ్మల్ని కాపాడాడు. ఈ పిల్లని కూడా, ఈ పిల్ల వాళ్ళ నాన్నకు కూడా పెరాలసిస్ వచ్చినప్పుడు ఆయనే వైద్యం చేశాడు. ఎన్నో వేలు లక్షలు ఖర్చు పెట్టినా కూడా అవ్వండి, ఆయన కూర్చొని వారానికి 1000 రూపాయల వైద్యంతో ఈ రోజు నయమయ్యి ఈ రోజు మీడియాలో మాట్లాడుతున్నాడు. ఆయన తాగుబోతు కాదు, ఆయన పని చేసుకునే వ్యక్తి. వాళ్ళ అమ్మగారు తిరుగుబోతు కాదు, వాళ్ళ అమ్మ ఇంట్లో వంటలకు వెళ్తది. ఎప్పుడైతే ఈయన పెరాలసిస్ వచ్చిందో వాళ్ళ అమ్మగారు ఈయన నాన్న చూసుకోవడానికి ఇంట్లోనే ఉండిపోయింది. వీళ్ళ అబ్బాయి నా దగ్గర పని చేసేవాడు. నెలకి 15,000 నుంచి 20,000 ఇచ్చా. ఎప్పుడైతే నేను మునిగిపోయానో అందుకే వాళ్ళ మనోడిని బయటికి పంపించేసా. ఎలక్ట్రికల్ బండి ఒకటి కొనిపెట్టా, వాయిదా పద్ధతిలో కొనిపెట్టా. మనోడు ర్యాపిడో వేసుకొని బతుకుతాడమ్మా. ఈ విషయంలోనే మనోడికి జీతం కూడా నేను పెండింగ్ ఉన్నా. ఇంకో 3 లక్షల రూపాయలు నేను ఇవ్వాలి వాళ్ళకి. 3 లక్షల రూపాయలు నా దగ్గరే ఉన్నాయి. ఆ 3 లక్షలు కూడా ఇంకో వారం 10 రోజులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. నాకు ఆల్రెడీ స్థలాలు, నా ఇల్లు మొత్తం కలిపి 2.5 కోట్ల మధ్యలో ఆస్తుంటదమ్మా.
అంటే మీరు చెప్పిన దానిలో ఎక్కడ కూడా వాస్తవం లేదని నేను బాధపడి మీకు వాయిస్ ఇవ్వమని కాల్ చేస్తే ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇంత ఫ్లో లో ఉన్నప్పుడు నేను మీకు కూడా చెప్పాను 2 నిమిషాలు ఆగండి అని. ఆ తర్వాత మీరే క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ చెప్తా. మధ్యలో కొట్టామంటే నిజమేనా అంటే కోపం రాక ఏమొచ్చింది చెప్పండి. నేను ఏ మీడియాకి కాల్ చేయలేదండి ఇప్పటి వరకు. ఏ మీడియాకి కాల్ చేసి మీరు మాట్లాడిన తప్పు నేను చెప్పలా. కేవలం మిమ్మల్ని అడిగాను నేను. ఎందుకంటే నాకు సినిమా స్టోరీ లాగా అనిపించింది. నా గురించి మీకు ఏమీ తెలియదు. మా ఊర్లో కనుక్కోండి పోని ముదురుగాడు అంటారు కానీ ఎక్కడ దొంగతనం గాని ఒక చోట ఇబ్బంది పడ్డా కానీ ఇవన్నీ మనం ఏం చేయలే. లేడీ అమూరి విషయంలో కూడా ఆవిడ ఇంట్లోకి రానియకుండా ఉండడానికి నేను చాలా సార్లు ప్రయత్నించా. మరి ఎవరు తీసుకొచ్చారు? నేను ఇప్పుడు హైదరాబాద్ దగ్గర ఏమండి ఇంట్లో కుక్క ఉందండి, అది కరిసిద్దని మనకి తెలీదా? కాదు, నేను అడిగిన దానికి కాదు. విష్ణు గారు మీరు చెప్పాలనుకున్నదే చెప్తాను, వింటానికి కూర్చోాలా నేను ఇక్కడ. నేను ఒకటే అడుగుతున్నా, మీరు అడగండి. అఘోరిని ఇంట్లోకి, అఘోరి అనను నేను అతనికి శ్రీనివాస్ గారి అనను అఘోరి అనను. అఘోరి అని అందరికి టోపీలు పెడుతున్నాడు వాడు ఒక పెద్ద 420 వాడు 420. ఆ 420ని మీరు అందరు నమ్మారు, జనాలందరినీ నమ్మించాలని చూస్తున్నారు. నేను మాట్లాడదలుచుకుంది ఇప్పుడు మీతో. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఇప్పుడు ఈ శ్రీనివాస్ అనేవాడు వీళ్ళ ఇంట్లోకి ఎలా వచ్చాడు? ఎవరు తీసుకొచ్చారు అసలు? దేవత అంటే ఎవరైనా ఇంట్లోకి రాణిస్తారండి. నేను ఎందుకు హైదరాబాద్ లో ఎవరు తీసుకొచ్చారు అంటున్నానండి, మీరు దానికి సమాధానం చెప్పండి. ఎవరు చెప్తుంది? ఒకళ్ళ పేరేముంది? ఇప్పుడు మా గురువు గారు కూడా సపోర్ట్ చేశారు. ఆ రోజుల్లో హిమాలయ స్వామి సపోర్ట్ చేశాడు. దేవత అని అందరికి చెప్పారు. మంగళగిరిలో కారు అయిపోయినప్పుడు దేవత ఇక్కడ ఆగిందని చెప్పి మేమే తీసుకొచ్చాం. ఓకే, దేవత అని ప్రచారం చేసినప్పుడు మరి దేవత ఏంది? ఇప్పుడు దెయ్యమైంది. కుటుంబాల పని దెయ్యమైంది. ఓకే, తప్పు చేసింది ఏముందండి? కాదు. ఇప్పుడు తెలియక తీసుకొచ్చిందాన్ని మేము డబ్బు కోసం తీసుకొచ్చామని ఎలా కన్ఫర్మ్ చేయగలుగుతారు? ఒక్క నిమిషం ప్రూఫ్ ఇస్తారా మాకు? విష్ణు గారు ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు నేను మాట్లాడింది కరెక్ట్ కాదు అని మీరు అంటున్నారు. ఓకే, అయితే నేను ఎందుకు అలా మాట్లాడాను, నాకున్న ఇన్పుట్స్ ని బట్టి నేను మాట్లాడతాను. అది కాదు అని మీరు కాల్ చేయండి మేడం. అక్కర్లేదండి, అక్కర్లేదు. మాకు మీడియాలో చూసిన దాన్ని బట్టి మేము మాట్లాడతాం. మీరు కాదు అని మాకు ఎస్ అండి మాట్లాడతాం. ఇప్పుడు విష్ణు గారు ఒక్క నిమిషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, మీకు ఈ వర్షిని ఫ్యామిలీతో మీకున్న సంబంధం ఏంటి? మీకు ఎప్పటి నుంచి తెలుసు? వాళ్ళ నాన్నగారు నా స్నేహితుడు. నా చిన్న పిల్లడు, ఆయన పెద్దోడు. ఆయన వచ్చి మా షాప్ దగ్గర కూర్చొని సరదాగా మీ ఇద్దరు కలిసి రోజు గంటన్న సరదాగా మా షాప్ దగ్గర కూర్చునే వాళ్ళం. ఓకే. ఆ తర్వాత ఆయన మంగళగిరి నుంచి లెఫ్ట్ అయిపోయి గుంటూరు వెళ్ళిపోయాడు. ఆయన ఉద్యోగం రీత్యా. ఓకే, ఏం ఉద్యోగం చేసేవాడు ఆయన? తర్వాత కారం మిల్లులో పనిచేసేవాడు అండి ఆయన. ఓకే. ఆయన ఒక మేనేజర్ లెవెల్ ఆ రోజుల్లోనే 2000 టైంలోనే ఆయనకి 10,000 రూపాయలు ఉద్యోగం అప్పట్లో. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన ఆయన ఇంగ్లీష్ రాస్తాడు, తెలుగు రాస్తాడు, అన్ని చక్కగా మాట్లాడగలుగుతాడు. ఈ రోగం వచ్చిన దగ్గర నుంచి తాగుబోతులాగా కనిపిస్తున్నాడు మనకి. ఒక మాట అండి, వీక్లీ వన్స్ తాగుతాడు, కామన్ అది. కాదండి, ఇప్పుడు తాగట్లేదు. అలా కాదు, ఒక్క నిమిషం. ఇప్పుడు మీకు అతను మీకు ఫ్రెండ్, అలా మీ స్నేహితుడు అన్న ఫ్రెండ్ అన్న ఒకటేగా. ఇప్పుడు మీకు అలా పరిచయం, అంతే కదా? అలా పరిచయం అయిన తర్వాత గుంటూరులో ఉద్యోగం పోయి మంగళగిరి వచ్చాడు. మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఏ పని దొరక్క వెనక్కి వచ్చాడు. మంగళగిరిలో ఏ పని దొరక్క నాకు కనిపించడానికి కూడా మొహం చెల్లుబాటు కాని పరిస్థితులు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా. బయట నుంచి మాట్లాడా. ఒకసారి మాట్లాడుతూ ఏమైంది మంగళగిరి ఎందుకు వచ్చావు మళ్ళీ అంటే, వారం రోజుల తర్వాత ఈ హర్షాన్ ఉన్నాడు కదా, వీడు చిన్నపిల్లడే, సైకిల్ దొక్కుంటూ వాడు చెల్లిని తీసుకుని మరి నా దగ్గరికి వచ్చాడు. అప్పుడు బుట్ట పిల్ల మా అయితే 10-12 ఉంటాయి ఏళ్ళు దానికి. వచ్చి సరదాగా అక్కడ కూర్చున్న తర్వాత ఇంట్లో గడవట్లేదన్న పరిస్థితి ఇది అన్నాడు. ఆ టైంలో నేనేమి మనీ ఏం సహాయం చేయలే. నేను మీకేమైనా సరుకులు కావాలంటే తీసుకెళ్ళండి చిల్లర కొట్లా అన్నా. వాళ్ళ నాన్న ఫోన్ చేసి నాకు ₹1 కూడా వద్దు, మా పిల్లలు ఎవరో ఒకళ్ళు పనిలో పెట్టుకుని రోజు ఎంతో కొంత డబ్బులు ఇవ్వు, మీరు తినడానికి గడవాలి, నాకు ఉద్యోగం వచ్చేదాకా సహాయం చేయన్నాడు. 2 పిల్లల్ని చదువులు మానిపించాడు. ఆ టైంలో ఒక ఫ్రెండ్ మీద ఉన్న ఒక అభిమానంతో మాత్రమే వాళ్ళ అమ్మాయిని అప్పుడు నా షాప్ లో ఉంది. వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్లి పనిలో పెట్టలా. ఫస్ట్ లో మీ నాన్నతో పాటే వేరే పని చూపిస్తానని చెప్పి చెక్క పని చూపిస్తాను. చెక్క పనిలోకి పంపించా. వాళ్ళ అమ్మగారు తర్వాత నిదానంగా ఆవిడ కూడా పని చూసుకుంది, ఫ్యామిలీ సెట్ అయ్యారు. ఆ తర్వాత ఈ పిల్ల నా దగ్గరే ఉంది కదా అని చెప్పి నేను చదివిస్తానులేండి, ఇలా వద్దు మనకని చెప్పి అంటే మీ ఇంట్లో పెట్టేసుకున్నారా అమ్మాయిని? లేదండి, వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, కానీ తెల్లారితే నా దగ్గరే ఉంటది, షాప్ లోనే ఉంటుంది నా దగ్గర. ఏ షాప్? మీ షాపు
అప్పట్లో గ్యాస్ బిల్ రిపేర్ చేసే షాప్ అండి మాది. మీ షాప్ లో కూర్చునేది? మా షాప్ లోనే ఉండేది. మా పనులన్నీ ఆవిడే చూసుకునేది. మా బ్యాంక్ వ్యవహారాలు గాని. ఎంత 12 ఏళ్ల పిల్ల? 12 ఏళ్ల పిల్ల. పనికేం పెట్టుకోలేదు మనం, సరదాగా వచ్చి అక్కడ కూర్చునేది అంతే. వచ్చి సరదాగా కూర్చునేది. ఇలా కూర్చునే క్రమంలో మా నాన్న అన్నాడు, ఆ పిల్లలు చదువు మానిపెట్టడం కరెక్ట్ కాదు అని. తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో జాయిన్ చేసాం. 10th అయిపోయింది, అయిపోయింది. బీటెక్ వచ్చేటప్పటికి మా నాన్న చనిపోయాడు అప్పట్లోనే. ఈ అమ్మాయి ఇంటర్ చదివే టైంలో మా నాన్న చనిపోయాడు. ఆ తర్వాత నాకు కూడా కొద్దిగా కరోనా కష్టాలు ఇవన్నీ స్టార్ట్ అయినాయి కదా. ఈ అమ్మాయిని బీటెక్ లో జాయిన్ చేయడానికి చాలా ప్రాబ్లం అయింది. కానీ అదేదో కష్టాలు పడి జాయిన్ చేసాం. సేమ్ మా ఇంట్లో పిల్లలాగే మంచిగా చూసుకొని పెంచుకొని తీసుకొచ్చాను తప్ప ఎక్కడ కూడా డబ్బుల కోసం ఈ పిల్లని తీసుకెళ్లి రాజేష్ నాజీ దగ్గర, లీడియా గురి దగ్గర మేము ఎక్కడ కూర్చోబెట్టలా. ఈ పిల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిందా, ఏదైనా పసర మందులు పెట్టిందా, ఈ విషయం నాకు తెలియదు. అసలు 4 months నుంచి నేను ఊళ్ళో లేను. నేను హైదరాబాద్ దగ్గరలో ఉంటున్నా. సో నాకు ఈ ఫ్యామిలీతో కూడా సంబంధాలు కట్ అయిపోయింది. ఎందుకంటే చెప్పాక నా పరిస్థితి బాగాలేదని. మరి నాకు బతకడానికి సమస్యగా ఉంది. మళ్ళీ ఎందుకులే, మీరు మీ పని చూసుకుంటున్నారు కదా, నేను బయటకు వెళ్తాను కొన్నాళ్ళు, మీకు ఏమైనా అవసరం అయితే కాల్ చేయండి అని నేను బయటకు వచ్చేసా. ఆ టైంలో పెరాలసిస్ వచ్చిన టైంలో వీళ్ళ నాన్నకి ఎవరు అద్దెకిలా. బ్రెయిన్ స్ట్రోక్ అంటే మీకు తెలియదు, సామాన్లు నిసురు కొట్టడం, కేకలు పెట్టడం ఇవన్నీ చేస్తున్నాడు. అప్పుడు ఇల్లు ఎవరు అద్దెకి పోతే మా సొంత ఇల్లు గోడౌన్గా వాడేవాళ్ళం అప్పట్లో. ఆ కింద మొత్తం అంతా ఖాళీ చేసి గోడౌన్ మొత్తం పైకి పెట్టి వాళ్ళ కింద ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడే ఉండండి, వేరే వాళ్ళు ఇల్లు అద్దెకిచ్చిన మీ ఆయన గొడవ చేస్తున్నాడు, కొన్నాళ్ళు ఇక్కడే ఉన్న తర్వాత మామూలు అయ్యాడు. కానీ వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాలి, అక్కడే ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన కథ అంతా ఇదేనమ్మా. ఎక్కడ ఎవరి డబ్బుల కోసమో ఏదో ఇచ్చితో కోట్లు వచ్చిస్తానో. అమ్మ 2.5 సంవత్సరాలు ఇప్పుడు నాకు డివోర్స్ అయింది. డివోర్స్ అయి నాకు 5 ఏళ్ళు అయింది. పెళ్లి మీద నాకు ఇంట్రెస్ట్ కూడా పోయింది. చచ్చిపోదాం అనిపించింది కదా. గురువు గారి దగ్గరికి వెళ్ళి 2.5 సంవత్సరాలు అయింది ఇప్పటికి. మా గురువు గారు ఒకటే చెప్పారు, పరస్త్రీని చూడటం తప్పు, చేసుకుంటే పెళ్లి చేసుకోండి అని ఫస్ట్ వర్డ్ ఇదే. మీరందరూ కొద్ది వయసులో ఉన్నారు, ఈ పనులు చెయ్యొద్దు అని ఫస్ట్ వర్డ్స్ ఆయన అయ్యే. ఈ రోజుకి మేము అదే పాటిస్తాం. ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా అబద్ధాలు ఆడకండి, ఏ డబ్బు కోసం ఏ చెత్త పనులు చేయకండి, ఇదే చెప్పారు ఆయన. ఇప్పటికి మేము అదే పాటిస్తున్నాం. మీకు పిల్లలు ఉన్నారా? లేడీ అగోరి దగ్గర నేను 2 నెలలు ఆవిడని కంటికి కాసుకొని కూర్చున్నా, ఏ గొడవలు చేయకుండా. ఆ టైంలో అది కూడా మా గురువు గారి ఆదేశం ప్రకారం. దాన్ని బయటికి రాని, మాకు దాన్ని ఎక్కడో బ్లాక్ చెయ్యి, దాని సంగతి హిమాలయన్స్ మాట్లాడుతా అన్నారు. ఇలా రోడ్డు మీద పడి పోలీసులు కొడుతుంది, చండాలం చేస్తుంది, కొద్దిగా జాగ్రత్త అన్నా అంటే ఆ టైంలో 2 నెలలు కాపలా కాసా. ఆ 2 నెలలు తినడానికి దొరికింది కానీ ఈఎంఐలు కట్టడానికి దొరకలే నాకు. ఆ టైంలో ఆవిడే ఇచ్చింది ఆ డబ్బులు. నేను అన్ని మీడియాలోనే చెప్పా, 13,000 రూపాయలు ప్రతి నెల ఈఎంఐలు ఆవిడే కట్టింది, 26,000. మరి ఆమె దగ్గర ఉన్నా కదా. నేను రోజు పొద్దున్నలే అసలు ఎప్పుడు అక్కడే అడవిలోనే. అదేం తింటానంటే తెచ్చి పెడతాం, బీర్లు తెచ్చి పెట్టడం, ఎన్ని ఫోటోలు తీయడం, ఆయనకి పెట్టడం, గురువు గారు ఇంకా ఎన్నాళ్ళు అని. ఆ గురువు గారికి అంత ఇంట్రెస్ట్ ఏంటి? ఏమండి, సంఘానికి విద్రోహ చర్యలు చేస్తుందని చెప్పి ఆయనకు అనుమానం. కానీ ఇది బయటికి తెలియట్లేదు, ఏం చేస్తుంది అసలు ఎవరు అనేది బయటపడట్లే ఆయనకి. కానీ ఏదో తేడా ఉంది మనిషి అంటాడు ఆయన. నేను గురువు గారిని ఏకీభవిస్తూ తిరగలుగుతానేమో, నా సొంత నిర్ణయం తీసుకుని ఎప్పుడు ఏది చేయలేదమ్మా ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా ఏదైనా జరిగితే ఆయనకే మెసేజ్ పెడతాను నేను, పెద్ద ఏదైనా జరిగితే. మరి ఇవన్నీ బాగున్నాయండి, ఇవన్నీ బాగున్నాయి విష్ణు గారు. అసలు ఇప్పుడు ఈ అమ్మాయి శ్రీవర్షిని ఏం చెప్తుందంటే, మాకే డబ్బులు ఇవ్వాలి విష్ణు అని చెప్తుంది. నేను అదే చెప్తుందమ్మా. బంగారం కూడా తీసుకున్నాడని చెప్తుంది, నిజమేనా? బంగారం ఆల్రెడీ వెళ్ళిపోయిందమ్మా, వెళ్ళిపోయింది ఆల్రెడీ, ఇచ్చేశారు. వెళ్ళిపోయిందమ్మా. లాస్ట్ టైం మా అమ్మాయికి ఇంకా తెలియదు పాపం, మొత్తం వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మగారికి. వాళ్ళ అమ్మకి బంగారం ఇచ్చేసి ఉంటే చెవిదిద్దులు ఒకటి ఉండొచ్చు, అది పెద్ద దానిలో ఉంది. అది నెక్స్ట్ వీక్ అవి కూడా వచ్చేస్తాయి. అంటే మీరు బ్యాంక్ లో లోన్ పెట్టారా? బ్యాంక్ లో లోన్ తీసుకున్నప్పుడు ఆ అమ్మాయి కూడా నాకు సహాయం చేసింది. మరి పరిస్థితి బాగాలేదు కదమ్మా. నేను అబద్ధం చెప్పడం కాదండి, అలా కాదు. మరి మీరేమో వాళ్ళకి సాయం చేశానంటున్నారు ఒకప్పుడు, మరి ఇప్పుడు ఆ తర్వాత ఆయనకి పెరాలసిస్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళు మీకు సాయం చేసే పరిస్థితిలోకి వాళ్ళు ఎలా వెళ్ళారు? అసలు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి? తర్వాత ఆగిందల్లా శాలరీ విషయంలో ఆగారమ్మా. వాళ్ళ అబ్బాయి శాలరీ నా దగ్గర పెండింగ్ లో ఉంది, అదొక దానికి ఆగారు. తర్వాత నాకు డివోర్స్ విషయంలో నాకు డబ్బులు తగ్గినప్పుడు వీళ్ళు గోల్డ్ తాకట్టు పెట్టి నాకు ఇచ్చారు. దానిలో కూడా ఆల్రెడీ 70% క్లోజ్ అయిపోయింది. 60. అసలు మీకు డివోర్స్ ఎందుకైంది? నేను ఫ్యామిలీ కౌన్సిలర్ అందుకని అడుగుతున్నా.
పర్వాలేదమ్మా చెప్తాను. ఆ, పెళ్ళైన తర్వాత అంతా బానే ఉందమ్మా. అమ్మాయి పల్లెటూరు అమ్మాయి. ఆ, అయితే మాకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళంట. ఉమ్, మాకు ఆ విషయం పెళ్ళైన తర్వాత తెలిసింది. పెళ్లి కూడా నేను సింపుల్ గానే చేసుకున్నాను. ఉమ్, రూపాయి కూడా నాకు వచ్చింది ఏం లేదు. ఆ అమ్మాయి ఏదో బంగారం చేపించుకుంటానన్నారు. నేను ఎదురు ఇంకో 4 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నా. ఆ టైంలో ఆ అమ్మాయి కూడా నల్లగా ఉంటుంది, పల్లెటూరు అమ్మాయి అని చెప్పి మా నాన్న చాలా ఇష్టపడి పెళ్లి చేశాడు. ఉమ్, ఈ రోజుల్లో కలర్లు ఇవన్నీ మనకు వద్దనన్నా ఇళ్ళకి నిలబడి ఉంటారని చెప్పి చేశాడు. ఉమ్, చేసిన తర్వాత విత్ ఇన్ 15 days కి వాళ్ళ టార్చర్ మొదలైంది. ఉమ్, నువ్వు మా ఇంట్లో ఉండాలి అని. ఉమ్, ఇది కూడా ఎందుకు మొదలైంది? ఇంటికి వెళ్తే టీవీ దగ్గరే 5-6 లక్షలు 500 రూపాయలు కట్లు పడేసి ఉంటాయి. ఉమ్, ఎప్పుడు చూడు డబ్బులు అక్కడ పడేసి ఉంటాయి. ఉమ్, నా మీద చివరిలో ఆనందం కూడా వేశాడు, మీ అబ్బాయి డబ్బులు తీశాడు అని. ఉమ్. మా నాన్న కాదండి, మరి మీకు పెళ్లికి ముందు వాళ్ళకి అన్ని డబ్బులు ఉన్నాయని మీకు ఎలా తెలియలేదు? వాళ్ళు ఇంట్లో అలాగే ఉంటారమ్మా. ఏం లేని వాళ్ళకి వెళ్ళి ఉంటారు వాళ్ళు. ఒక చిన్న ఇంట్లో ఉంటారు వాళ్ళు. 2 కోట్ల రూపాయలు వాళ్ళు వడ్డీకి తిప్పుతున్నారు స్టిల్. నేనే స్టన్ అయ్యానమ్మా ఇవన్నీ చూసి. నాకే తెలియదు. ఈ అమ్మాయి కూడా ఎప్పటికో చెప్పింది నాకు. నెల రోజుల తర్వాత బయటపడ్డాయి అన్ని. ఆస్తి 7.5 కోట్లకి లెక్క వచ్చింది మాకు. కాదండి, మీకెందుకు ఇచ్చారు అమ్మాయిని మరి ఆ 7.5 కోట్లు ఉన్నోళ్ళు? ఆ విషయం నాకేం తెలుస్తుందమ్మా. వాళ్ళు అడిగింది అయితే ఒకటే, నువ్వు వచ్చి ఇల్లరికం ఉంటేనే నేను నీతో ఉండగలుగుతాను, లేదంటే నువ్వు బయటికి అంటే మీరు పెళ్లికి ముందు ఒప్పుకున్నారా ఎల్లరికి ఉంటానని? లేదండి, ఏం లేదమ్మా. ఏదైనా ఉంటే కదా ముందే చెప్తా కదమ్మా నేను. మరి ఎందుకు మీరు ఒప్పుకోందే పెళ్లి ఎలా అయింది? అదే గొడవ పెట్టేసుకున్నారు అట్లాగా. అప్పటికి 3 నెలలు 6 నెలలు ఈ గొడవ జరుగుతానే ఉంది. 6 నెలల తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్, అదే 3 నెలలకి ప్రెగ్నెంట్ అయిపోయింది. 6 నెలల తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఇంకా పంపలా మా దగ్గరికి. ఇప్పుడు బాబు పుట్టిన తర్వాత మా నాన్న వెళ్ళి బతిమలాడి, అయ్యా ఆ అబ్బాయిని నిదానంగా మీరు మాట్లాడుకోండి, అబ్బాయి వస్తారంటే తీసుకోండి. ఆ అబ్బాయి ఆదాయం నెలకి 1,00,000 పైన ఉంది ఇప్పుడు. మీ ఇంటికి వస్తే ఏం చేస్తాడు మీరు ఆలోచించండి. ఆ అబ్బాయికి సొంత కాదు. ఇది ఏ సంవత్సరంలో? 2015-14 అంతే. మరి అంటే ఫాల్స్ కమిట్మెంట్ మీ ఫాదర్ ఇచ్చాడా మీ తరఫున ఎల్లరికి వస్తాడని? కమిట్మెంట్ ఏమి ఇవ్వలేదండి, ఇస్తానని చెప్పలేదు ఆయన. మరి వాళ్ళు ఎలా అనుకుంటారండి? పెళ్లికి ముందు అన్ని మాట్లాడుకుంటారు. బాబు పుట్టిన తర్వాత పెళ్లికి ముందు కూడా ఏం మాటలు చెప్పారమ్మా. పెళ్లి అయిపోయిన తర్వాత పిల్లాడు పుట్టిన తర్వాత గొడవలు తగ్గకపోతే మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అమ్మాయిని పంపించండి, ఒకవేళ పిల్లోడు మీకు కావాలి అనుకుంటే సర్ది చెప్పుకోండి, గొడవలు మేము చూడలేకపోతున్నాము, వాళ్ళిద్దరిని కలిసి ఉండేలాగా చెయ్యండి అని బతిలాడాడు వెళ్ళి. ఫాల్స్ కమిట్మెంట్, ఫాల్స్ కన్ఫర్మేషన్స్ ఎక్కడా లేవు. వాళ్ళు ఎలా అనుకున్నారు అంటున్నా? వాళ్ళు అనుకుంటే థింక్ చేశారు, వాళ్ళు థింక్ చేశారు అలాగా, వాడే వచ్చి ఉంటాడు ఇక్కడ మన దగ్గర డబ్బు చూసి అని. నేను మా అమ్మని మా నాన్నని వదిలిపెట్టి రాను, నేను ఒక్కడనే కొడుకుని, ఇంకో కొడుకు. సరే, ఏదైనా మీ జీవితం కూడా, మీ జీవితంలో కూడా ఇంత విషాదం ఉందన్నమాట. అందుకే మీరు విషాదం ఏం కాదండి, అసలు పట్టించుకొని నేను ప్రశాంతంగా ఉంటానండి. పోయిన రోజు గురించి పట్టించుకోను, ఈ రోజు నేను సంతోషంగా ఉన్నాను అంతే. మరి కాదండి, మీ దగ్గర శ్రీవర్షి పెంచి నేను పెద్ద చేసి దాన్ని పెళ్లి చేస్తే చూడాలని ఆశపడ్డ వాళ్ళు మొట్టమొదటి నేను. మొట్టమొదటి మా నాన్న కూడా ఒక అమ్మాయిని పెంచాడు ఇలాగే. అమ్మాయి పేరు నందిని. ఆ అమ్మాయిని కూడా పెంచాడు. ఆ అమ్మాయి పెళ్లి కూడా అయిపోయింది. పెళ్లి చేసుకుంది కూడా ఒక ప్రముఖ వ్యక్తిని పెళ్లి చేసుకుంది, చాలా పెద్దోళ్ళు వాళ్ళు. ఇప్పటికీ ఫోన్ చేసి మాట్లాడుతుంది, జరిగిన తర్వాత తిడుతుంది నన్ను, ఏంట్రా ఇలా తయారైంది, వదిలేయండి ఇంకా అని. ఏంటి అసలు అలా తయారైంది? మరి అంత బాగున్నోళ్ళు, మీరు పెంచిన అమ్మాయి అంత పెద్ద పరిస్థితిలో ఉంటే, మీకు కరోనా టైంలో మీరు అన్ని ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు ఎందుకు మీకు సాయం చేయలేదు? నేను అడగలేదండి ఎవరిని, ఇప్పటికీ వాళ్ళకి ఎవరికి తెలియదు నా గురించి ఏమి. సరే అండి, అసలు విషయానికి వద్దాం. ఫైనల్ గా చాలా మందికి తెలియదు ఆ విషయాలన్నీ. ఫైనల్ గా అమ్మకే సరిగా చెప్పలేదండి ఇప్పటి వరకు. ఓకే అండి, మీ గుండె నబ్బరాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. చెప్పండి. ఫైనల్ గా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు స్వామీజీ దగ్గరికి, అంటే మీరు చెప్తున్న తణుకు స్వామీజీ దగ్గరికి ఈ అమ్మాయిని మీరు తీసుకెళ్ళలా? ఈ అమ్మాయి నాతో పాటు వచ్చినప్పుడు తను కూడా నచ్చి తనతో అక్కడే ఉండి దీక్ష తీసుకుంది. నేను కూడా కాదని చెప్పలా. ఏం దీక్ష అండి? చెప్పలా. ఇది 1 టైప్ ఆఫ్ అఘోరి దీక్ష అండి, కానీ అఘోరి కాదు, ఇది అవగర్ అంటారు దీన్ని అవగర్ అంటారు. అఘోరీలు అక్కడ అవరండి, ఆయన ఒక్కడిని అఘోరి అంటారు కానీ అందరూ అఘోరీలు అవరండి. 14 ఏళ్ల పాటు అరణ్యవాసము, హిమాలయ వాసము, పిల్ల జల్లని అందరిని వదిలేస్తే అది వస్తది. అది కూడా తల్లిదండ్రులు ఒప్పుకొని, పెళ్ళైతే పెళ్ళైన ఎవరైతే ఉంటారో భర్త భార్య ఒప్పుకోవాలి, పిల్లల్ని అందరూ ఒప్పుకుంటే. మరి ఇప్పుడు అలా కాదు, ఆయన అయితే దీక్ష ఇచ్చాడా?
దీక్షలు అందరికీ ఇస్తారండి, ఎవరైనా ఇస్తారు. మీరు వాళ్ళకి ఒకటే చెప్తారు, ఈ దీక్ష అఘోరి దీక్షకు సంబంధం ఉండదు. కాదండి, మీరు మీరు ప్రశాంతంగా జీవించడానికి ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఈ దీక్ష ఇవ్వాలి అంటే తల్లి తండ్రి అనుమతి ఉండాలి, పెళ్లి అయితే భార్య భర్త అనుమతి ఉండాలని మీరు చెప్తున్నారు కదా. కాదు కదండి అది, ఆ? అది అఘోరి దీక్ష కాదు కదా. మరి ఇప్పుడు ఏదో దీక్ష ఇచ్చారంటున్నారు కదా, ఏం దీక్ష అది? అఘోరి దీక్ష కాదండి, ఏది ప్రశాంతంగా బతకడానికి మీరు బాగుండడానికి ఇచ్చే మంత్రాలు అయ్యి దీక్ష అంటారు. మరి నేను అఘోరి దీక్ష తీసుకున్నానని చెప్తుంది శ్రీవర్షిని తణుకులో. అది అబద్ధాలండి. అఘోరి దీక్ష ఎలా ఇస్తారండి అంత సింపుల్ గా? అమ్మ నాన్న పిలిపించి మగవాడైతే కనుక అంగం కట్ చేస్తారు ఫస్ట్, నరాలు చావ కొడతారు ఫస్ట్. అదే అమ్మాయిలు అయితే కనుక వేరే వేరే విధంగా చాలా ఉంటాయండి. అసలు అఘోరీలు అవ్వడం అంటే చిన్న విషయాలు అవన్నీ. అంటే ఇంత రాక్షసత్వం ఉంటుంది అనమాట లోక కళ్యాణం కోసం. రాక్షసత్వంలో ఉండే ఒక శివాచ్యం చాలా పెద్దదండి అది. సరే అండి, నేను అలాంటి పెద్దగా నమ్మనండి. సరే, అసలు విషయానికి వస్తే ఒకటండి, మీరు ఆ అమ్మాయిని పెంచుకున్నాము అనడము అనేది ఏంటి, ఎందుకు పెంచుకున్నారు అంటే కొంతమంది పక్కింటి పిల్లల్ని పెంచుకునే ఉంటది, కానీ ఇంతలాగా అసలు ఆ అమ్మాయి జీవితాన్ని మీరు శాసించే విధంగా మట్టుకు ఎవ్వరూ పెంచరండి. ఫస్ట్ పాయింట్. జీవితంలో శాసించే విధంగా నేను ఎప్పుడు పెంచలేదండి. మీరు కొట్టారా లేదా అమ్మాయిని? వినండి పూర్తిగా, మీరు పూర్తిగా వింటేనే హ్యాపీగా చెప్తానండి. కాదండి, నేను నాకు కాదు నాకు 2-3 ప్రశ్నలే ఉన్నాయండి. లేదు మీరు కింద ఎక్కుతారా పైన ఎక్కుతారా చెప్పండి, మీరు ఒక్కసారిగా జంప్ చేయలేరు కదా. అక్కర్లేదు మీరు ఇలా మాట్లాడటం కాదు. ఇది కూడా ఈ విషయం కూడా అక్కర్లేదు, ఇంకేముంది. ఇప్పుడు నేను మాట్లాడదలుచుకున్న నాకు 2 క్లారిఫికేషన్స్ కావాలి. ఒకటి ఏంటి అంటే, అడిగిన క్వశ్చన్ లో లేదు ఇంతలా ఎందుకు పెంచుకున్నారని అడిగారు. నేను అలా అడగలేదు. నేను అడిగింది ఏంటంటే, పెంచుకోవడము అనేది చాలా సహజము, కానీ వాళ్ళ పైన మొత్తం సర్వ హక్కులు తీసుకునే హక్కు తల్లిదండ్రులకే ఉండదు. అలాంటిది పెంచిన వాళ్ళకి ఎలా ఉంటాయి అనే దాని గురించి నేను మీరు కొట్టారా లేదా మరి అమ్మాయిని? మీరే చెప్పారు కదా కొట్టానని. ఆ అమ్మాయి కూడా మీడియాలో చెప్పింది. రాత్రి 1 గంటకి బండి వేసుకొని ఎవరికి చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతే, అదే ఆడపిల్ల మీ ఇంట్లో ఆడపిల్ల అయితే చెప్పిన మాట అనుకుంటే పరిగెత్తుతుంటే రోడ్డు మీద, మీరు ఏం చేస్తారు? వాళ్ళ అమ్మ నాన్న. ఇదే ఆడపిల్ల రోడ్డు ఎక్కి ఏ గంజాయి తాగేవాడో, ఏ అడవుల్లోనో మందు తాగేవాడో, ఇదే ఆడపిల్ల లాక్కెళ్ళిపోయి చచ్చిపోతే ఇదే మీడియా, ఇదే విష్ణుని, అదే కుటుంబ సభ్యులు ఏముంటుంది? అసలు విష్ణుని ఎందుకు అడుగుతుందండి? అసలు కాదు, మీరు ఒకటండి, మీరు లేనిపోని బాధ్యతలు మీద వేసుకొని మీరు చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు. ఒకటి. రెండోది కాదు, ఒకటి వినండి. ఒకటి ఏంటి అంటే, ఆ అమ్మాయిని పెంచింది తప్పు కాదు, కానీ చాలా మీకు చాలా హక్కులు ఉన్నట్లుగా బిహేవ్ చేశారు, అదొకటి పొరపాటు. ఇంకోటి ఏంటంటే, ఆమె పాప ఆ పిల్ల వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి కాళ్ళ మీద పడింది, నా పిల్లని తీసుకురా అని. అప్పుడు బయలుదేరా. 15 రోజుల దాకా నేను ఎందుకు వెళ్ళలేదు? ఇదే శ్రీనివాసులు పట్టుకోవడానికి నాకు 2 రోజులు ఎక్కువ. నాకు 15 రోజుల దాకా మరి నేను ఎందుకు ఊరుకున్నాను? నేను నాకే హక్కు లేదు కాబట్టి నోరు మూసుకొని కూర్చున్నా. ఆ పిల్ల మీడియాకి ఎక్కి విష్ణు వాళ్ళ థ్రెట్ ఉంది, నాకు విష్ణు అక్కర్లేదు అన్నప్పుడే నేను వదిలేసాను ఆ పిల్లని. సరే, ఎనీవే ఒకటి నాకు కావాల్సింది ఏంటంటే మీ దగ్గర నుంచి సమాధానం. ఇప్పుడు మీ గురించి ఎవరైనా మీకు నచ్చని విధంగా మాట్లాడితే దాన్ని ప్రశ్నించి కాదండి, ఫ్రాడ్ మాట్లాడితే తప్పుగా అంటే వాళ్ళకి తెలియకుండా, నా గురించి ఏం తెలియకుండా ఏదో మాట్లాడేస్తే నేను మాట్లాడింది అదంతా మాట్లాడింది నేను. ఈ క్షణం వరకు కూడా నేను దాని మీద స్టాండ్ అయ్యే ఉన్నాను. అయితే నేను అనేది ఏంటంటే, వినండి, మీకు ఎవరైనా మాట్లాడింది నచ్చకపోతే దాని మీద మీకు విభేదం ఉంటే గనక మీరు మాట్లాడే హక్కు, తెలుసుకునే హక్కు, ఎందుకు ఇలా మాట్లాడారు అని అడిగే హక్కు మీకుంది, కాదని నేను అనట్లా. కానీ మీరు అసలు డైరెక్ట్గా మా ఛానల్కి వచ్చి మాట్లాడొచ్చు, లేదు అనుకుంటే డే టైంలో ఫోన్ చేసి మాట్లాడొచ్చు. అర్ధరాత్రి ఒకే ఒక నెంబర్ అండి, అర్ధరాత్రి కాదండి నేను చేసింది 9:30 ప్రాంతంలో చేశాను. 9:05 నుంచి మొదలు పెడితే మీ వాళ్ళు ఒకరికొకరు కాంటాక్ట్ చేసుకొని నాకు రాత్రి పూట మాట్లాడారండి వాళ్ళు. నేను తప్పనండి, నాకు అన్ని తెలుసు కాబట్టి ఆఫీస్ టైమ్స్ కానీ అర్ధరాత్రులుగా నేను ఎవరిని డిస్టర్బ్ చేయను. మరి బూతులు మాట్లాడారా? మీరు అసభ్యంగా మాట్లాడారా లేదా?
అసభ్యంగా మాట్లాడింది ఆ యాంకర్ చేసిన తప్పు వల్లే వచ్చింది అది. ఒకసారి నేను మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా కంప్లీట్ చేయకుండా ఆయనంతా ఆయన ఏదో క్వశ్చన్ అడిగితే నాకు ఏం అర్థమవుతుందండి? అసలే మాకు చదువులు లేవని మీరు చెప్తున్నారు. మాకు చదువులు లేవని తెలిసి కూడా ఒక్క క్వశ్చన్ తర్వాత ఒక క్వశ్చన్ మీరు నిదానంగా అడిగితే చెప్తాం కానీ మీరు ఒక్కసారిగా ఎలా అడిగాడు తెలుసా? మీకు ఎంత పవర్ఫుల్ గా అడిగాడు తెలుసా? దానిలో మీకు మీరు అమ్మాయిని కొట్టారా లేదా? ఏంటండి ఇది? మీరు బూతులు తిట్టారా లేదా అని అడుగుతున్నా. ఆయన బూతులు తిట్టకుండా నేను తిట్టానా? ఒకసారి ఒక్క నిమిషం రికార్డింగ్ వినిపిస్తాను బ్రదర్. రికార్డింగ్ వినిపినా ఇప్పుడు మీకు? ఇప్పుడు నేను ఇప్పుడు రికార్డింగ్ వినిపినా? నా దగ్గర కూడా ఉంది. స్టార్ట్ చేయకుండా సరే ఒక్క నిమిషం. ఇందాక మీ గురువు గారి గురించి ఓకే బ్రదర్ నేను చెప్పేది వినండి. ఇందాక మీరు మీ గురువు గారి గురించి చెప్పారు. పరస్త్రీని వక్రబుద్ధితో చూడకూడదు అని చెప్పి మా గురువు గారు చెప్పారని చెప్పి మీరు చెప్పారు. మరి పరస్త్రీని నిందించకూడదని మీ గురువు గారు మీకు చెప్పలేదా? లేదా మీ తల్లిదండ్రులు మీకు చెప్పలేదా? ఆ పరస్త్రీని నిందించకూడదు అనేది మీ మాటల మీద ఆధారపడి ఉంటది. నేను తిడితే నన్ను తిట్టకుండా పరస్త్రీని ఎలా తిడతాను బ్రదర్? మీడియా పేరు పెట్టుకొని మీరు జర్నలిస్ట్ అని చెప్తున్నారు కానీ జర్నలిస్ట్ ఉండాల్సి ఏ ఎథిక్స్ అని మీరు ఫాలో అయ్యారు రాత్రి? ఏ ఎథిక్స్ ఉన్నాయి మాకు చెప్పండి. నువ్వు కొట్టావు అని చెప్పిన తర్వాత బ్రదర్ ఆవిడ ఇట్లా ఆరోపణలు చేస్తుంది, ఆ కొట్టిన దాంట్లో నిజం ఉందా అంటే అది ఎథిక్స్ కాదా? అంటే నీకు అనుకూలంగా మాట్లాడితే అది ఎథిక్సా? నేను అనుకూలంగా మాట్లాడమని మీకు చెప్పాను. మీరు ఎక్కడ నాకు అనుకూలంగా చెప్తున్నారు? మీరేమన్నా ఛానల్కి ఫోన్ చేసి ఇప్పుడు రాత్రి మీరు బూతులు తిట్టారా లేదా? ఇప్పుడు రాత్రి బూతులు తిట్టారా లేదా? సంబోధించారా లేదా? ఏం సంబోధించారు? మీరు అదే ఊరేం సంబంధించి ఏంది రాష్ట్రం మాట్లాడతాం ఏంద్రా అన్నారా లేదా? మీరు హలో ఎందుకు ర్యాష్ గా మాట్లాడుతున్నావు అన్నాను. ఒక్క నిమిషం. నువ్వు ర్యాష్ గా మాట్లాడుతుంటే మేము అరే కూడా అనకూడదు, మీరు మాత్రం మా అమ్మని మా కుటుంబ సభ్యుల్ని దూషించవచ్చు, అంతేనా? అదేనా మీ గురువు గారు మీకు నేర్పింది? మీ గురువు గారు మీకు నేర్పింది ఇదేనా? మీ గురువు గారు మీకు నేర్పింది ఇదేనా? ఎవరు అరే ఒరే అని నేను అన్నానో లేదో ఇప్పుడు నేను ఆడియోలో చూపిస్తా. నేను ఆడియోలో వినిపిస్తా బ్రదర్ ఒక్క నిమిషం బ్రదర్, ఆడియోలో వినిపిస్తా. అవును సీరియస్ అవుతున్నావు అంటే తప్ప? అవును బ్రదర్ ఒక్క నిమిషం. జర్నలిజంలో నువ్వు చెప్పింది మేము వినము. మాకు క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా మేము క్వశ్చన్స్ అడుగుతాం బ్రదర్. అది నీకు నచ్చకపోతే అది స్టార్టింగ్ లో కూడా మీకు ఫోన్ చేసినప్పుడు ఒక విషయం చెప్పా. సార్ మేము పని చేసుకుంటేనే 5,000 నోట్లోకి వెళ్ళాలి, ఇలా మీడియా చుట్టూ తిరిగితే మాకు అన్నం పెట్టేవాడు. అరే ఇప్పుడే 2.5 కోటి ఆస్తుందని చెప్తారు, మళ్ళీ పని చేసుకుంటే నోట్లోకి వెళ్తుంటారు. ఇంకా చాలు పూర్తిగా వినండి సార్. ఇదే రాత్రి కూడా మీకు నాకు గొడవ. మీరు నేను పూర్తిగా వెళ్ళలేనప్పుడు నేను ఏం మాట్లాడతాను మీతో? నా 5,000 నోట్లోకి వెళ్ళమని మీకు చెప్పి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? రాత్రి ఎలా మాట్లాడారు? మీరేమన్నారు? రాత్రి ఎవరు రమ్మన్నాడా మిమ్మల్ని మైకుల ముందుకి అన్నారు. మీరు ఎవరు రమ్మన్నారు? మేము ఎందుకన్నాను మైకుల ముందుకి అన్నారు? మీరు రికార్డ్ అవును నువ్వు ఏం మాట్లాడిన తర్వాత నేను అన్నాను మేమేదో మిమ్మల్ని మీడియా వాళ్ళే మీడియా వాళ్ళే నిన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నువ్వు అన్న తర్వాత మీడియా వాళ్ళు నిన్నెందుకు ఇబ్బంది పెడతారు? నువ్వు మీడియా ముందుకు రాకపోతే మీడియా వాళ్ళు నీ లైఫ్లోకి ఎందుకు వస్తారు అన్నాను. అది తప్పట్లయిద్ది. నువ్వు మీడియా వాళ్ళ విఘ్నేశ్వర స్వామి గుడిలో కాణిపాకం విఘ్నేశ్వర స్వామి గుడిలో మీరన్న మాట ఇదే మైకుల ముందు. హలో బ్రదర్ నేను చెప్తా విను బ్రదర్, నా దగ్గర ఆడియో ఉంది, నేను వినిపిస్తా. దాంట్లో ఇది లేదు. ఒక్క నిమిషం. అవును మొత్తం వినిపిస్తా. స్టాప్ కూర్చొని మీరు వినండి. కంక్లూజన్ చేయండి మరి. ఉంటాం మరి. సరే థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి ఏ విధంగా విష్ణు ఎలా బుకాయిస్తున్నాడో. ఇప్పుడు ఇతను బుకాయింపుకి ఉన్న కారణం ఏంటో మనకి క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఏంటి అంటే అతను తన జీవితంలో వచ్చిన కష్టాలకి అతను బాబాల దగ్గర, స్వామీజీల దగ్గర, అఘోరీల దగ్గర అతను పరిష్కారం ఎత్తుక్కోవాలనుకున్నాడు. అలా ఎత్తుక్కునే క్రమంలో ఇప్పుడు ఆ తణుకు అఘోరి పరిచయం ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి సరే ఏది ఏమైనా నేనైతే మొన్న మాట్లాడిన వీడియోకి స్టిక్ అని ఉంటా, అదే మాటలు, వీళ్ళంతా ఒక ముఠ, ఈ ముఠాలో కొత్త కొత్త సభ్యులు వచ్చి చేరుతూ ఉంటారు, కొంతమంది బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా బయటికి వెళ్ళిపోయిన ముఠా సభ్యుల్లో ఎవరు అంటే శ్రీవర్షిని ప్లస్ శ్రీనివాసు. ఇప్పుడు మనం శ్రీనివాస్ బండారం బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈ మొత్తం దీంట్లో శ్రీవర్షిని పావు వీళ్ళందరూ కలిసి ఇది ఒక ఆటలాగా చేశారు. సరే ఈ ఎవరికి వాళ్ళు మాకేం ప్రయోజనం ఇందులో అనుకుని దిగారు. అది కాస్త
బుడగ పగిలిపోయేసరికి ఎవరికి వాళ్ళు ఈ విధంగా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఈ విధంగా అంటే అంటే ఫ్రస్ట్రేషన్ జర్నలిస్టుల మీద లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద నేను సమర్థించట్లా, నేను జరిగింది ఎందుకు అతనంత ఫ్రస్ట్రేట్ అయ్యాడు, రాత్రిపూట మీ కుటుంబ సభ్యుల్ని నన్ను బూతులు మాట్లాడేంతగా అసభ్య పదజాలంతో మాట్లాడేటట్లుగా అంత ఫ్రస్ట్రేషన్కి ఎందుకు గురయ్యాడు అంటే వాళ్ళు ఒకటి నిర్మించుకున్నారు, ఒకటి ఊహించుకున్నారు, మేడలు కట్టేసుకున్నారు, అవి కాస్త పేక మేడలాగా కుప్ప కూలేసరికి వాళ్ళకి చాలా బాధగా ఉండి ఆ బాధను ఎట్లా చూపించాలో అర్థం కాక ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేశారో అదంతా మనం బట్టబయలు చేసేసరికి బాధగా ఉంది. జర్నలిస్టులు చేయాల్సిన పనే ఇది. ఇప్పుడు ఒక్కొక్కరు ఇంకా అందరు రంగులు తేల్తాయి, అందరూ చెప్పి ఇతన్ని అయితే వదలకూడదు కదా. అట్లా నేను వదలమని ఎవరు చెప్తారండి, వదలమని ఎవరు చెప్తారు? ఇప్పుడు అతనే బయట పెట్టేసుకున్నాడు, నేను అలా మాట్లాడలేదంటాడు కాసేపు ఏమో మీరు మీ వల్లే నేను అలా మాట్లాడాల్సి వచ్చిందంటాడు, పొంతం లేని సమాధానాలు చెప్తున్నాడు. నాకు ఇతని మానసిక పరిస్థితి మీద కూడా చాలా అనుమానం ఉంది. ఇప్పుడు శ్రీనివాస్ మానసిక పరిస్థితి సరిగా లేదు, వాడు ఏదేదో చేసేస్తున్నాడు, వాడిని కొంచెం కాపలా గాయమని ఆ గురువు గారు ఈ పిల్ల గురువు గారికి చెప్పారు. చెప్తే ఈ పిల్ల గురువు గారు కాపలా కాశారు. నేను ఇంకెన్నాళ్ళు ఈ కాపలాలు కాయాలి, నాకేమీ ప్రయోజనం లేకుండా కాపలాలు కాస్తున్నాను అని చెప్పి ఈయన వాపోయాడు కదా ఆయన దగ్గర. అదే కదా ఆయన చెప్తున్నాడు. ఈలోపు ఈ చిలక ఎగిరిపోయింది, శ్రీవర్షిని ఎగిరిపోయింది. సరే, ఏది ఏమైనప్పటికీ ఇలా షార్ట్ టర్మ్లో అంటే ఈజీ మనీకి అలవాటు పడిపోయిన వాళ్ళు, ఇది బెట్టింగ్ యాప్లకి తక్కువైన స్టోరీ ఏం కాదు. ఇది ఒకేసారి బయటకు వచ్చినాయి, ఈ రెండు ఒకేసారి బయటపడ్డాయి. బెట్టింగ్ యాప్ల గురించి అంటే ఎప్పుడో ఉన్నా కానీ ఇప్పుడు తీవ్ర రూపం ఇప్పుడే కదా అందరికీ తెలిసిపోయింది బెట్టింగ్ యాప్ల గురించి. అట్లాగే ఈ అఘోరీలు, వీళ్ళ కథలు, వీళ్ళ కథా కమామీష్లు, వీళ్ళు సభ్య సమాజంలో అఘోరీలుగా ఎలా చలామణి అవుతారు, వీళ్ళు చేస్తున్న మోసాలు ఇవన్నీ బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు ఆమె సినిమా ఆవిడెవరో కేసు పెట్టింది, శ్రీనివాస్కి డబ్బులు వేసిన ఆవిడ కేసు పెట్టింది కదా. మరి ఇంకా బయటికి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఇలాంటివి ఎలా ఉంటాయంటే, ఈ రైస్ పుల్లింగ్ విన్నారా మీరు ఇంతకుముందు? ఆ రైస్ పుల్లింగ్ దాంట్లో పెద్ద పెద్ద పోలీసులు ఉన్నారు, వాళ్ళు ఎవరో బయటకు వచ్చి చెప్పుకోరు. ఎందుకంటే అవి కొట్టేసిన డబ్బులు. ఇప్పుడు నేను 30 లక్షలు ఇచ్చాను రైస్ పుల్లింగ్ వాడికి అని ఓ పోలీస్ ఆఫీసర్ చెప్పాడు అనుకోండి, నీకు 30 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతారు కదా. అయినా నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి నువ్వు ఇట్లాంటి వాటిని నమ్మటం ఏంటి అని బట్టలు తీస్తారు కదా. అందుకని భయం వేసి చెప్పుకోరు. అట్లా మనం చెప్పాలనుకునేది ఏంటి అంటే, ఈ మొత్తం చూసిన తర్వాత సమాజానికి డబ్బులు ఊరికే రావు. లలితా జ్యువెలర్స్ కిరణ్ కుమార్ చెప్పింది 100కి 500% కరెక్టు. డబ్బులు ఊరికే ఎవరికి రావు. అలాగే ఏవో వస్తాయి అని చెప్పి పెట్టుబడులు పెడితే కూడా ఉన్నాయి పోతాయి మీకు. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి మోసాలు, ఇట్లాంటి బాబాలు, ఇప్పటిదాకా బాబాలు స్వామీజీల గురించి విన్నాం కదా, అది పాత పడిపోయిందని అఘోరి అనే ఒక కొత్త మాటతో వచ్చారు. ఇది ఒక కొత్త నాటకం అన్నమాట. ఎప్పటికప్పుడు సమాజానికి అర్థమైపోయింది అన్నప్పుడు కొత్త నాటకాలకి తెరదీయడం ఇలాంటి ముఠాలకు అలవాటు. అందులో భాగంగానే చూద్దాం దీన్ని. ఈ విష్ణు అనే అతను అసభ్యకరమైన పదజాలాన్ని వాడి దూషించాడు కాబట్టి దీనికి సంబంధించి అసలు మనం ఏదైనా ఇంకొక స్టెప్ వెయ్యాలి అంటే వెయ్యొచ్చు. లేదు అనుకుంటే ఇందాక నేను చెప్పినట్టు ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మురుగుతాయి, నేనైతే అంతవరకే తీసుకుంటా. కానీ మన అసలు లక్ష్యం ఏంటి అంటే ఇలాంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేయడమే మన లక్ష్యం. నా ఉద్దేశం అయితే అది. ఏది ఏమైనా అతని నగ్న స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు విష్ణుది. ఇప్పుడు ఇతని బాధ అంతా శ్రీవర్షిని ఎండిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి నమ్ముకున్న శ్రీనివాస్ అనేవాడు వాడు ఒక పెద్ద బట్టాబాస్గాడు అని తేలిపోయింది. ఇప్పుడు పరిస్థితి అది. వీళ్ళకి అసలు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. వీళ్ళ పరిస్థితి అది. మనము ఇట్లాంటి వాళ్ళకి మనం ఏం చెప్తామండి, ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు. నాకైతే పాపం వాళ్ళకి ఆశాభంగం కలిగినందుకు నాకు కూడా బాధగానే ఉంది. వాళ్ళ బాధను నేను కూడా కాస్త సహానుభూతిని ఇద్దామని అతనికి ఫోన్ చేసింది. అసలు అతని మనస్తత్వం ఏంటి, అతను ఇలా మాట్లాడడం వెనకమాల అతని బాధ ఏంటి, అతని ఉద్దేశం ఏంటి, అతని వ్యక్తిత్వం ఏంటి తెలుసుకోవాలనే మాట్లాడాను. అంతా అర్థమైపోయింది. అతను ఏదో చెయ్యాలి అనుకొని ఇంకేదో చేసి ఏమీ చేయలేక
ఇవాళ చాలా నిరాశతోటి ఆ ఫ్రస్ట్రేషన్ తోటి ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు తప్పితే వేరేగా చూడక్కర్లేదు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది సుబ్బారావులు ఉంటారు, వాళ్ళ కర్మ. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.